కేసీఆర్ను కేటీఆర్ను జోకటోడు కావాలి. ఈమె ఏమంటుంది? వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు చిన్న ఇళ్ళలకు పోయే ఫంక్షన్ చేసుకుంటే, సత్యనారాయణ వ్రతం చేసుకునే ఏదో ఫంక్షన్ చేసుకుంటే కూడా దాన్ని రేవు పార్టీగా ఇవేంటి అది సత్యనారాయణ పూజ కెడతారు ఎవరైనా గిట్లుంటాయి. సత్యనారాయణ పూజ కెట్టేటి సత్యనారాయణ స్వామి వ్రతం అంటే పూజకి గిటువంటి పనులు పాలలు పెడతారా ఇవేందా ఇవి? జెడ్పీటీసీ టికెట్ అడుగుతుందట బీఆర్ఎస్. వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. గత రెండు నెలల క్రితం కేటీఆర్ బామ్మార్ది ఫామ్ హౌస్లో ఒక రేవ్ పార్టీ జరిగిందని ఒక వీడియోలు బయటకు వచ్చినాయి. దానికి సంబంధించిన అంశం గురించి ఈరోజు మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నా. దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక బీఆర్ఎస్ యాక్టివిస్టులు అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు కొందరు ఈ మధ్యలో సోషల్ మీడియాలో తెగ కారు కూతలు కూస్తూ ఉన్నారు కదా. అందులో ఒక ఆమె మన ఈ ఇల్లంతకుంట ఏమో టికెట్ ఆశిస్తున్నదట. ఆమె గురించి కూడా మనం కొంచెం ఈరోజు మాట్లాడుకోవాలి. ఆమె ఏమంటుంది కదా, నిజంగా కేసీఆర్ కడిగిన ముత్యం ఏదో మాట్లాడుతూ ఉన్నది. ఆమె గురించి కూడా ఈరోజు మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఆమె ఎవరో కాదు, పావని గౌడ్. నేను నిజంగా మనం మొన్న మాట్లాడితే ఓటి మాట్లాడుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్లో ఏది ఈటల రాజేందర్ గెంటేసింది బీఆర్ఎస్ పార్టీ అంటే ఈటల రాజేందర్కు టికెట్ ఇచ్చింది, మంత్రిని చేసినాం అన్నది. మరి అదే మంత్రిని చేసిన ఎందుకు గెంటేసారంటే ఆమె ఏమేమో సమాధానం చెప్తుంది. అంటే ఏది ముదిరాజులకు సాపలు ఇవ్వద్దా, లేకపోతే గొల్ల కుర్మలకు గొర్రెలు ఇవ్వద్దా, అంటే అద్దంటురా, దళిత బంధు ఇవ్వద్దా. ఇప్పుడు దళిత బంధు ఇవ్వద్దని ఎవరన్నారు? ఓటి మాట్లాడుతుంది. కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం. అసలు ఈమె కథ ఏంది, ఈయన లెక్క ఏందని ఎంక్వైరీ చేస్తే మనకు ఒక కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఆ విషయాలు మీతో చర్చించే ప్రయత్నం చేస్తా. ఈరోజు అంటే గతంలో ఏం మాట్లాడింది, ఆ రేవు పార్టీ గురించి ఏం మాట్లాడింది, ఏం కథ అనేది ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి చూద్దాం. ఈ అక్కనే అయితే ఒక టీవీ ఛానల్ ఈమెకు ఇంటర్వ్యూస్ అంటే బాగా పిచ్చి. ఏమనంటే నేను మాట్లాడడం కూడా నన్ను ఇంటర్వ్యూ తీసుకో అంటుంది. అంటే ఫేమస్ అవ్వడం కోసం ఏమైనా చేస్తారు అన్నట్టు. ఇప్పుడు మహిళలకు 33% ఉంటే రిజర్వేషన్ ఉంటే ఇక బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి వాళ్ళకు టికెట్ ఇస్తారంటే ఇలాంటి వాళ్ళకే జోకటోళ్ళకే టికెట్లు ఇస్తారు. ఇప్పుడు కేటీఆర్ను జోకటోడు కావాలి. ఈమె ఏమంటుంది ఒకసారి విన్నాం. ఫార్ములా రేస్ అన్నారు, ముళ్ళ లగచర్లది అన్నారు, ఇంతకు ముందు ఇంకోటి అన్నారు. పాపం వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు చిన్న ఇళ్ళలకు పోయే ఫంక్షన్ చేసుకుంటే, సత్యనారాయణ వ్రతం చేసుకునే ఏదో ఫంక్షన్ చేసుకుంటే కూడా దాన్ని రేవు పార్టీగా చిత్రీకరించి మళ్ళొకసారి వ్రతం చేసుకునే ఏదో ఫంక్షన్ చిన్న ఇళ్ళలకు పోయే ఫంక్షన్ చేసుకుంటే, సత్యనారాయణ వ్రతం చేసుకునే ఏదో ఫంక్షన్ చేసుకుంటే కూడా దాన్ని రేవ్ పార్టీగా చిత్రీకరించి డ్రగ్స్ ఏమన్నది అలా ఫ్రెండ్స్ పాపం ఏదో చిన్నగా ఏదో ఫంక్షన్ చేసుకుంటే సత్యనారాయణ వ్రతం చేసుకుంటే అని మాట్లాడింది కదా. సత్యనారాయణ వ్రతం దేంతో చేసుకుంటారు? మంచి భక్తి శ్రద్ధలతో పూలు పండ్లతో సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు. మరి వీళ్ళు దేంతో చేసుకున్నారు? ఇది సత్యనారాయణ వ్రతం అంటారా లేకపోతే రేవు పార్టీ అంటారా? మీద ఒకసారి చూడాలి. ఇక అక్కడ ఆ ఫామ్ హౌస్లో రేవు పార్టీ అంటే సత్యనారాయణ వ్రతం అని చెప్తుంది కదా ఆమె. ఈమె చెప్పిన వ్రతంలో ఎలాంటి పూజ చేసిరు అనేది ఒకసారి చూద్దాం. ఇవేంటి అది సత్యనారాయణ పూజ కెడతారు ఎవరైనా గిట్లుంటాయి. సత్యనారాయణ పూజ కెట్టేటి సత్యనారాయణ స్వామి వ్రతం అంటే పూజకి గిటువంటి పనులు పాలలు పెడతారా ఇవేందా ఈ పనుల ఇవేంటి అసలు ఏం బ్రాండ్లో కూడా కనబడతలేవు. ఇక చూడు ఈ కథ చూడు. ఇది సత్యనారాయణ పూజకు సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటే ఇటువంటి ఇది ఇక చూడు. ఈ బ్రాండ్ ఏంటిదో కూడా తెలియదు. ఇక అసలు ఇక ఇక్కడి బ్రాండ్లా మరి ఎక్కడి బ్రాండ్లు అనేది అర్థం కాని పరిస్థితి. ఇక అంటే సత్యనారాయణ వ్రతం అనేది ఏ విధంగా చేస్తారనేది మీరు ఒక ఆడపడుచు మీరు చెప్పే విధానం అనేది సోషల్ మీడియాలో ఒక మాట్లాడే ముందు దానికి ఒక ఆధారం ఉండాలి. మీరు సత్యనారాయణ పూజ ఎట్లా చేస్తారనేది మీకు తెలుసు. ఈ రకంగా చేస్తారు ఎవరైనా చూడరు మిత్రులు. సత్యనారాయణ వ్రతం ఇట్లా చేస్తారా ఎవరైనా చేసుకుంటారా ఇట్లా? ఇది ఎట్లా అన్నట్టు, ఇది వ్రతాన్ని అవమానించినట్టు. కాకపోతే రేవ్ పార్టీ అని అక్కడ మొత్తుకుంటా ఉంటే సీసాలు దొరికినాయి, బాటిల్ దొరికినాయి, విదేశీ మందు దొరికింది అక్కడ, డ్రగ్స్ ఇంకా డ్రగ్స్ గిట్లా ఎవరైనా తీసుకున్నారా అనే కోణంలో ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఆ మధ్యలో చెప్తే ఏం జరిగిందంటే ఏదో చిన్న సత్యనారాయణ వ్రతం చేసుకుంటా అంటే అని మాట్లాడుతుంది ఈమె. ఇప్పుడు జోకడానికి కూడా ఒక అర్థం ఉండాలి. సత్యనారాయణ వ్రతం ఏ రకంగా చేసుకుంటారా మిత్రులారా? ఎవరైనా కామెంట్ చేయండి దయచేసి. ఈమె ఏందా అంటే ఈమె ఇల్లంతకుండా జెడ్పీటీసీ టికెట్ అడుగుతుందట బీఆర్ఎస్ తరఫున.
నేను ఏందబ్బా మరి ఇంతగానం నేను మాట్లాడితేనే చెప్పింది ఈమె నన్ను ఇంటర్వ్యూ తీసుకో అంటుంది. ఈమె ఎవరు అసలు ఇంటర్వ్యూ తీసుకున్నాడు? కేసీఆర్ బాపు, కేసీఆర్ కడిగిన ముత్యం అంటే, కేటీఆర్ అంటే కడిగిన ముత్యం అంటే. ఈ ముత్యాలన్నీ కల్వకుంట్ల కుటుంబంలో ఉంటాయి ఎక్కడన్నా? ఈ కల్వకుంట్ల కవిత కడిగిన ముత్యమే, కేసీఆర్ కడిగిన ముత్యమే, కల్వకుంట్ల కేటీఆర్ కడిగిన ముత్యమే. ఈ ముత్యాలన్నీ ఎక్కడ ఒడ్డు కొట్టుకొస్తున్నాయి లేకపోతే ఉట్టి ఎట్లా కాళేశ్వరంలోకి వెళ్ళి కొట్టుకొచ్చినాయా? అంటే యథావిధి ఒక జోగడం కోసమే ఒక బ్యాండ్ వేసుకొని తబల చేసినట్టు జోకుతా ఉంటే మీరు చెప్పే విధానంలో కూడా ఒక కరెక్ట్ ఒక నిజాయితీ ఉండాలి. సరే నువ్వు జెడ్పీటీసీ టికెట్ ఆశిస్తున్నావా, ఎంపీటీసీ టికెట్ ఆశిస్తున్నావా అన్నది విషయం కాదు, కానీ నువ్వు ఒక వార్డ్ మెంబర్ లెక్క మాట్లాడుతున్నావు మరి అవగాహన లేకుండా. సత్యనారాయణ వ్రతం కూడా ఏ రకంగా చేసుకుంటారన్నది తెలియకపోతే ఎట్లా మీకు తెలిసిన అది విషయం అది. ఇంకా కేసీఆర్ను పట్టుకోవడం లేదు, కేసీఆర్ను అసలు కేసీఆర్ను పట్టుకుంటే తెలంగాణ ఉద్యమకారుడు ఏమైనా కేటీఆర్ మాట్లాడు ఏదో అరెస్ట్ చేస్తే ఒకసారి చేసి చూడరు అంటే ఇవేమంటదండి ఇంకా ముట్టుకొని చూడండి ఏమైపోయింది. ఈ ఫార్ములా రేస్ అన్నారు, ముళ్ళ లగచర్లది అన్నారు, ఇంతకు ముందు ఇంకోటి అన్నారు. పాపం వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కుటుంబ ఏమన్నది కేటీఆర్ అంటే ముట్టుకొని చూడరు. కేటీఆర్ ఏమన్నా 100 కోట్లు ఇప్పుడు తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం వెనకేసుకున్నాడా? తెలంగాణ ప్రజల కోసం వెనకేసుకున్నాడు. ఇది అంత సొమ్ము తిన్న సొమ్ము అంత ఎక్కడిది? కేవలం ఒక జెడ్పీటీసీ టికెట్ కోసం నువ్వు ఇంతగానో సోషల్ మీడియాలో కారుకూతలు కూస్తూ ఉంటే కొంచెం నిజాలు మాట్లాడండి అక్క. నిజాలు మాట్లాడితే కొంచెం అర్థమవుతుంది ప్రజలకు. నేను మొన్న ఫోన్ చేసినప్పుడు ఓటంటుంది, లాస్ట్కి అడియడానికి ఇంటర్వ్యూ దాకా వచ్చింది. అరే మనం ఎందుకు తీసుకుంటాం బాయ్ గట్టంటోళ్ళకి ఈ రకంగా జోక్తకి సత్యనారాయణ వ్రతం ఇట్లా చేసుకుంటే ఇవి ఇంటర్వ్యూలు తీస్తారా అనేవి? సత్యనారాయణ వ్రతం ఈ రకంగా చేసుకునేది? దయచేసి మిత్రులారా, ఇలాంటి యాక్టివిస్టులు చాలామంది బీఆర్ఎస్ పెంచి పోషిస్తూ ఉన్నది. ఈమె గతంలో బయోగ్రఫీ కూడా నేను చెప్పిన. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.